ఎందుకు భయ్యా ఈ టీజర్‌ని ఇంతగనం ట్రోలింగ్ చేస్తున్నారు? అసలు ఏం అవసరం మీకు? అసలు ఎందుకు చేస్తున్నారంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఏం జరిగిందంటే, 'రాజా సాబ్' నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. సో, చాలా అయితే చాలా ట్రోలింగ్స్ చేస్తున్నారు. సో, ఫస్ట్ టైమ్ చాలా బాగుంది ఆ టీజర్. అసలు వింటేజ్ లుక్‌లో చూస్తే మన 'ప్రభాస్' అన్న అయితే వేరే లెవెల్ అనిపించింది. నాకైతే వేరే లెవెల్ అనిపించింది. అసలు ప్రతి ఒక్క షాట్‌లో వింటేజ్ 'ప్రభాస్' అంటే 'మిస్టర్ పర్ఫెక్ట్', 'డార్లింగ్' ఇటువంటి సినిమాలు ఉన్నాయి కదా! అలా కనపడ్డాడు. చాలా యూనిక్‌గా ఉంది. అంటే ఆ టీజర్ కట్ కూడా చాలా యూనిక్‌గా ఉంది. అయితే దాని నుంచి కొన్ని డైలాగ్స్ తీసుకొని చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగిందంటే, ఇంకా దీంట్లో మారుతి గారి ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ ఉంది. ఏంటంటే, ఇప్పుడు ఈవెంట్ చేస్తారు. ఈవెంట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ మారుతి గారు 'ప్రభాస్' అన్న ఒక ఫోటో పట్టుకొని ఇక పైన చూపెట్టారు కదా! అది చాలా ఓవర్ యాక్షన్ అన్నమాట. ఎందుకంటే, అలా ఓవర్ యాక్షన్ చేస్తే చాలామంది గుడిసిపోయారు. సో, అందుకనే చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక సినిమా తీసేటప్పుడు గాని, ఒక ఈవెంట్ చేసేటప్పుడు గాని, మనం ఏంటిదో సైలెంట్‌గా ఉండి మన పని మనం చేసుకొని హిట్ కొట్టాలి. బట్ 'ప్రభాస్' అన్న అట్లా చేస్తాడా? చెయ్యడు. కానీ ఈ మారుతి గారు చాలా ఓవర్‌గా మాట్లాడారు. ఏంటంటే, 'ప్రభాస్ గారు ఇద్దరు హీరోయిన్‌లను పెట్టండి సార్. లేకుంటే నాకు చాలా బాధగా ఉంది. నాకు ఇప్పుడు 'సలార్‌లో' కూడా హీరోయిన్ లేదు. లేకుంటే 'కల్కిలో' హీరోయిన్ లేదు. అసలు ఎక్కడ హీరోయిన్ లేదు. నా జీవితంలో హీరోయిన్ లేదా అని అన్నాడట. సో, మారుతి గారితో అన్నాడట. సో, అయితే మారుతి గారు ఏం చేశాడట, సార్ మీకోసం నేను ఇద్దరు కాదు ముగ్గురు చేస్తా సార్ అని చెప్పాడట. ఏమన్నా ఉందా? అసలు 'ప్రభాస్' గారు ఈ మాట చెప్పుంటారా? అస్సలు చెప్పినడు. 'ప్రభాస్' అన్నకు కావాల్సింది ఒక మంచి స్క్రిప్ట్ కావాలి, మంచి స్టోరీ కావాలి, మంచిగా పాన్ ఇండియా లెవెల్‌గా మంచి సినిమా ఆడాలి. అలాంటి స్క్రిప్ట్ ఉంటే సరిపోద్ది. కానీ 'ప్రభాస్' అన్న ఈ మాట అన్నట్టు మారుతి గారు చెప్పడం నాకైతే చాలా బాధగా ఉంది. చాలా షేమ్‌లెస్‌గా ఉంది. ఎందుకంటే ఇలా 'ప్రభాస్' అన్న ఎప్పుడు అనడు. ఎందుకంటే ముగ్గురు, నలుగురు హీరోయిన్ అంటే ఎందుకు అంటాడు? అవసరం ఏంటిది? అక్కడ స్టోరీ రైటింగ్ అట్లా ఉంది. సో, ముగ్గురు హీరోయిన్స్ ఉండాలని అక్కడ స్టోరీ రైట్ ఉంది కాబట్టి అట్లా మాట్లాడాడు. సో, దానికే ఇంత పెద్ద చెయ్యాలా అని నేను అంటున్నాను ఫస్ట్. ఇంక సెకండ్ థింగ్ ఎక్కడంటే, ఇక్కడ ఫస్ట్ గుహ ఉంటుంది కదా! ఆ గుహను ఏమంటున్నారంటే చంద్రముఖి లాగా ఉంది. సో, చాలా ట్రోలింగ్ చేస్తారు. అంటే చంద్రముఖి ఆ సినిమా 'మహల్' లాగా ఉంది. సేమ్ చంద్రముఖిని తీసేసి మళ్ళీ ఇలా పెట్టారు. స్క్రిప్ట్ రెడీ చేశారు మళ్ళీ అంటూ మళ్ళీ అనడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇందులో ఏం మాట్లాడుతున్నారు? సో, మళ్ళీ ఆ గుహను దాంట్లో బంగారం ఏంటిది? అసలు వజ్రాలు కూడా ఎక్కువ లేవు గదా! ఒక సూట్‌కేస్ మాత్రమే చూపెట్టారు. దాంట్లో ఏముంది? ఇంత ఈ దానికి సినిమా ఇంత చేయాల్సిన అవసరమా? అని అనడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే దానికి మించింది చాలా అంటే చాలా ట్రోలింగ్ ఇంకా భారీ ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఒక్క లైను చాలా బాగా అనడం జరుగుతుంది. ఏంటంటే అసలు 'ప్రభాస్' అన్న లుక్‌ల గురించి చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు 'ప్రభాస్' అన్నని ఇట్లా చూడొద్దనుకుంటారేమో! ఎందుకు ఇలా అంటున్నారు మీరు? ఏం జరిగిందంటే మళ్ళీ 'ప్రభాస్' అన్న ఒక డైలాగ్ కొట్టడం జరిగింది. అక్కడ కొంచెం ఒక దయ్యం చూసినప్పుడు "హే జగన్నాథ ప్రభు ఏంటిది" అని అనడం జరిగింది. దాన్ని పట్టుకొని మన చాలామంది ట్రోలింగ్ చేస్తారు కదా! అప్పట్లో బాగా ట్రెండింగ్ అయింది. అది మీరు ఆ ఆడియో వినే ఉంటారు. సో, ఆ ఆడియోకి ఈ ఆడియోకి లింక్ చేసి పెట్టారు. దాంట్లో ఏముంది మారుతి గారు చేస్తున్నారు. సో, మారుతి గారు మొత్తం కాపీ కొడుతున్నారు అని అనడం జరిగింది. చాలా అయితే చాలా దీన్ని తిడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ 'ప్రభాస్' గారిని చాలా ముసలివాడిగా చూపెడుతున్నారు. చాలా అంటే చాలా వల్గర్‌గా చూపెట్టారు. అంటే గోస్ట్‌గా చూపెడుతున్నారని అంటున్నారు. అసలు స్క్రిప్టే అది ఉంటుంది కాబట్టి ఎందుకు ఇలా అంటున్నారు? మీరు బాగా ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు? అసలు స్క్రిప్ట్‌లోనే 'ప్రభాస్' గారు డ్యూయల్ రోలే అసలు చేస్తున్నారన్నమాట. నాకు టీజర్ కనిపించింది ఏంటంటే డ్యూయల్ రోల్‌లో 'ప్రభాస్' గారు ఫస్ట్ ఇతను దయ్యం అంటే గోస్ట్ లాగా నటించి మళ్ళీ నిజ జీవితంలో వచ్చి ఇలా మళ్ళీ ఆ మహల్‌కి పోతారు అని ఆ టీజర్‌లో కొంచెం చెప్పడం జరిగింది అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఫైర్ సీన్. ఇప్పుడు ఫైర్ సీన్ ఒక తాడు పట్టుకొని ఇట్లా ఇసురుతారు కదా! అక్కడ కూడా బాగా వీఎఫ్ఎక్స్‌ని ట్రోలింగ్ చేస్తున్నారు. ఏంటంటే వీఎఫ్ఎక్స్ చాలా చిన్నగా చేస్తారు. అసలు అక్కడ ఫైర్ పట్టుకొని ఎలా ఇట్లా చేస్తారంటే అసలు ఓకే. అంతేమిందా అండి. ఇంకో హీరో ఉంటాడు. ఒక హీరో కత్తి పొడుస్తాడు. మొత్తం గాల్లో ఎగురుతాడు. సో, అయన్నీ వీఎఫ్ఎక్సే కదా! సో, దాన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఇంకా చెప్పాలంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీన్ కట్ చేయడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు తాత సీన్‌ని చాలా అంటే చాలా రెలెవెంట్‌గా చూపించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఎలా ఉంది? మొత్తం 'చంద్రముఖి' సినిమాలో మహారాజుగా 'ప్రభాస్' అన్న ఉంటాడు. సో, ఆ పోస్టర్‌ని పట్టుకొని ఇక్కడ ఈ టీజర్‌లో ఎందుకు చూపెట్టలేదు? ఎందుకంటే తిడతారని ఇక్కడ చూపెట్టలేదని అంటున్నారు చాలామంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ క్లోజప్ షాట్‌లో చూస్తే చాలా అంటే చాలా ఉంది. ఈ షాట్ నేను పెట్టను గానీ ఒకసారి చూడండి. నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. అయితే ఆ క్లోజప్ షాట్‌లో అక్కడ వీఎఫ్ఎక్స్ అంటే గాల్లో వ్యక్తిని పట్టుకొని ఎలా ఉంటున్నాడంటే
అసలు ఎన్ని చూడలేదు విఎఫ్ఎక్స్ గురించి. ఆదిపురుషులు చూస్తేనే చాలా అంటే చాలా విఎఫ్ఎక్స్ చేసి చాలా అంటే చాలా కొంచెం వాళ్ళు అంటే ఏమన్నారు కొంచెం బ్యాడ్‌గా తీశారు. అంటే విఎఫ్ఎక్స్‌ని మొత్తం భ్రష్టు పట్టించారు దాంట్లో 600 కోట్లు పెట్టి. అయితే ఈ సినిమానైతే మార్గ గారిని చాలా ట్రోలింగ్ చేస్తున్నారు. కొంతమంది అంటే ఇక్కడ సినిమా నచ్చని వాళ్ళు. సో మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి. ఈ టీజర్ అసలు మంచిగుందా లేదా కింద కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్ ప్లీజ్.